సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారు ప్రకటించిన అసలు గుడంబని టోటల్గా రిమూవ్ అయిపోవాలి. ఎక్కడ ఒక లీటర్ గుడంబ అనేది సారా బట్టలు కానీ కనిపించకుండా చేయాలని చెప్పేసి గుడంబాకు మన ప్రజలు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? అక్కడ ఒక సమస్య వచ్చి పట్టేదట. 90 ml సాచెట్ అని ఉంటుంది. ఆ సాచెట్ 10 రూపాయలకు అమ్ముతారు. అది 10 రూపీస్కు. 180 ml సాచెట్ ఉంటుంది, అది 20 రూపాయలకు అమ్ముతారు. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో ఈ చీప్ లిక్కర్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో ప్రవేశపెడుతుంది అని చాలా అపోహలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ అపోహలన్నీ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయలేదు, ఆ శాఖ మంత్రిగా నేను ప్రకటన చేయలేదు. పోనీ మా అడ్మినిస్ట్రేషన్, మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి తెచ్చేసాం, మేము డెసిషన్ తీసుకున్నాం వీళ్ళు చెప్పలేదు. ఎప్పటికీ కానీ డెమోక్రసీ కంట్రీలో మనకు మాట్లాడే హక్కు ఉన్నప్పుడు ప్రతిపక్షాల పాత్ర ఏంటంటే ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఒకవేళ తప్పుడు నిర్ణయాలు గిట్ట తీసుకుంటే దాన్ని మాట్లాడేది, ప్రొటెస్ట్ చేసే రైట్ ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. అసలు విధానపరమైన నిర్ణయము ప్రభుత్వం ద్వారా నేనే కానీ, మా మంత్రివర్గమే కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ప్రకటన చేయలేదు. చర్చలు సుదీర్ఘంగా 1-2 నెలల నుంచి చర్చలు మాత్రం ఖచ్చితంగా నడుస్తున్నాయి. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దగ్గర 2-3 రివ్యూ మీటింగ్లు జరిగినాయి. దీంట్లో చేస్తే ఎందుకు ఈ గుడంబ దీనికి ఆకర్షితులైతే బాగా లోతుగా చర్చలు జరిపి మా అధికారులతోటి నేను గ్రామాలలోకి పోయేసి ఎవరి తెలియకుండా ఒక సీలు బండి తీసుకొని నేను కూడా గ్రామాలలోకి పోయినా. పోతే అక్కడ అసలు కనిపించింది ఏంటంటే లోయెస్ట్ చీప్ లిక్కర్ అనేది ఇప్పుడు చీప్ లిక్కర్ అని అంటున్నారు. మన దగ్గర ఒక 50 రకాల బ్రాండ్స్ ఉన్నాయి చీప్ లిక్కర్. ఇలా మేము ప్రవేశపెట్టే లిక్కరే లేదు, ఇవన్నీ చీప్ లిక్కర్ బాటలు. మీకు మీడియాకి తెలవాలని ఇవాళ ఒక 1 వీక్ నుండి తెప్పించి పెడతా ఉన్నా. ఈ చీప్ లిక్కర్ ఆల్రెడీ ఎన్నో క్వాలిటీలు మన రాష్ట్రంలోని, పక్క రాష్ట్రంలోని, భారతదేశం మొత్తంలోనే ఈ చీప్ లిక్కర్, ఇవన్నీ చీప్ లిక్కరే. చీప్ లిక్కర్ మీన్స్ ఏంటంటే తక్కువ ధరకు దొరికే మద్యం. అంటే పేద ప్రజానీకం ఏమిటంటే క్వార్టర్ 200 పెట్టి కొనలేడు. అటువంటి ప్రజానీకాన్ని ఏంటంటే ఇటువంటి లిక్కర్ తాగుతారు. ఈ లిక్కర్ అన్నిటికంటే తక్కువ ధర మద్యము 60 రూపాయలు ఉంది. సపోజ్ ఒక కార్మికుడే కానీ, ఒక గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ తాగే అలవాటు ఉన్న వాళ్ళు 60 రూపాయలు పెట్టి 2 తాగాలంటే ఒక 120, 130, 150 రూపాయలు అవుతుంది. అది వాళ్ళ సంపాదన అంత ఉండదు. ఏం చేస్తారు? 180 ml 20 రూపాయలుగా గుడంబ సాచెట్ దొరుకుతుంది. ఈ 90 ml 30, 35, 40, 45 ఉంది. ఇది 90 ml వాడు 10 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. ఏది అక్రమ మద్యము, ఈ ఐడి ఇలిసిట్ లిక్కర్ ఇదంతా బాగా అధ్యయనం చేస్తూ ఉన్నాము. నా మైండ్ అంతా పాడైతూ ఉన్నది. నేను, ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ అధికారులు గత 2 నెలల నుంచి దీని వెనుక పడతా పోయాను. ఎట్లా దీన్ని రూపుమాపడానికి గుడంబ పైన మా ప్రభుత్వం వారు ప్రకటించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితిలో మన రాష్ట్రంలో గుడంబ, ఒక లీటర్ గుడంబ కనిపించదు. అట్లా గిట్ట చేసారంటే ఏ ఆఫీషియలే కానీ మంత్రి ఉన్న బాధ్యత మంత్రి నిర్వహించాలి. అఫీషియల్ ఏ ప్రాంతంలో ఆఫీసర్ ఉంటే వాళ్ళైనా బాధ్యతలను చేసి ఎక్కడైనా గుడంబ గిట్ట మనము డేట్ అనౌన్స్ చేసినామో ఆ డేట్ తర్వాత గుడంబ కనిపిస్తే వాళ్ళే బాధ్యులు, అవసరం అనుకుంటే వాళ్ళని సస్పెండ్ కూడా చేయాలని చెప్పి బాగా తీవ్రంగా హెచ్చరించడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. బట్ సేమ్ టైంలో ఏముందంటే గుడంబని నియంత్రించి మొత్తం బంద్ చేస్తాం. చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా అందుబాటులో ఉండాలి ఆ పేద ప్రజలకంతా. ఈ 30, 35, 40 సంవత్సరాల ఏజ్లో ఎవరైతే చనిపోతూ ఉన్నారో ఆ కుటుంబాలు, వితంతువులు వీళ్ళు అవుతూ ఉన్నారో వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా గురుతరమైన బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డలను మాత్రం ఖచ్చితంగా కాపాడాలన్నప్పుడు ఏం చేయాలి? ఈ మధ్యన ఏదో పుకార్లు వస్తున్నాయి, ఏదో జనరల్ స్టోర్లలో సారాయి అమ్ముతారంట, కిరాణా కొట్లలో సారాయి అమ్ముతారంట, గ్రామాన సారా దుకాణాలు వెలుస్తున్నాయంట. ఎవరండి చెప్పింది? ఆ శాఖ మంత్రిగా నేను ఎప్పుడైనా వివరణ ఇచ్చినా? ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారా? ప్రతిపక్ష పార్టీలు విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అది ప్రజలకే కానీ ఈ ప్రాంత ప్రజలకే ఏదైనా హాని కలిగించే విధంగా, ఏదైనా నష్టం వచ్చే విధంగా ఉంటే ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని మాన్పించాలి.
డెమోక్రసీ కంట్రీలో మీకు ఆ రైట్స్ ఉన్నాయి, దాన్ని వెంబడి పడాలి. మేము ఇంకా చర్చలలో వాటిలోనే ఉన్నాం. ఇంకా అంటే మేమేం చేసామంటే ఈ లిక్కర్లు అన్నిటి మీద మాకు వ్యాట్ కానీ సేల్ ట్యాక్సే కానీ ఇతరత ఎక్సైజ్ డ్యూటీ కానీ ఒక కేసుకు 1805-6 రూపాయలు మాకు ట్యాక్సులు వస్తాయి. దయచేసి ఇది బాగా మీరు వినాలి, ఇవన్నీ మీడియా పరంగా జనం దగ్గరికి పోవాలి. 1800 ట్యాక్స్ వస్తుంది. మేము ఏ చీప్ లిక్కర్ అనే దాన్ని అసలు మేము ప్రవేశపెట్టే ప్రసక్తే లేదు. గ్రామాన షాప్స్ పెడుతున్నారంట, ఊరూరికి మద్యం దుకాణాలు పెడుతున్నారని చెప్పి అపోహ. అప్పుడే ర్యాలీలు, బాయ్కాట్స్లు, ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను మీడియా ముందుకు రావద్దు, పాలసీ అడాప్ట్ చేస్తే ఎట్లయినా తెలుస్తుంది కదా ప్రధానికానికి, మీడియా పరంగా అన్నీ పోతాయి కదా అని ఊరుకున్నాను. కానీ అంతలోపల ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఇక ప్రభుత్వం గమనకుంటుందంటే ఇదేదో నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తున్నా అన్న మెసేజ్ పోతే వద్దు, మా కమిషనర్ గారు చెప్పిన ఇవాళ ఒక మీడియా ఏర్పాటు చేస్తే పాలసీ ప్రకటన చేసినప్పుడు చేద్దాం, మళ్ళీ చేద్దాం, అప్పటి మటుకు మాత్రం ప్రభుత్వ పరంగా ఒక మెసేజ్ పోవాలని చెప్పేసి దీని మీద ఒక కేసుకు ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల మీద 1800 ట్యాక్స్ వస్తుంది. 1800 ఈ లిక్కర్ మీద, ఏది తక్కువ ధరల మద్యం మీద. ముఖ్యమంత్రి గారు ఉండి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటే నాకు కూడా ఒక రేంజ్లో చెమటలు పట్టినాయి. కొన్ని 100 కోట్లు నష్టం వచ్చినా పర్లేదు, ఈ ట్యాక్స్ మినహాయింపు చేసుకొని ఏ ట్యాక్స్ అయితే మనం ఏ లిక్కర్ మీద అయితే మనం మినహాయింపు చేసుకుంటామో అది సరసమైన ధరలకు, తక్కువ ధరలకు ఆ జనాన్ని అందించి వాళ్ళ ఆయుష్ పెంచాలి. ఈ గుడంబ టోటల్గా రిమూవ్ చేయాలి. వాళ్ళకి ఇది అలవాటు ఉంటుంది కాబట్టి ఆ జనాన్ని కాపాడే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి దీని మీద 1800 ట్యాక్స్ మాకు వస్తే 700 తీసుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఇంకా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. 700 ఒక కేసుకు. ఇప్పుడు దాదాపు 1,50,000 మద్యం కేసులు అమ్ముతాం మనం ఈ తక్కువ ధర మద్యం. దీన్ని చీప్ లిక్కర్ అని దాన్ని హింసించినట్టు చీప్ లిక్కర్ అని తక్కువ ధర మద్యం. చీప్ లిక్కర్ మీన్స్ ధర తక్కువ మద్యం, అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే మద్యం. ఏ ట్యాక్స్లు అయితే మేము తగ్గించుకుంటున్నామో ఆ ట్యాక్స్ల రేటు తగ్గించి ఆ సామాన్య ప్రజానీకానికి ఇచ్చి వాళ్ళ ఆయుష్ పెంచాలి, గుడంబ మహమ్మారి నుంచి రక్షించాలని చెప్పి ఒక గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. తీసుకొని దాన్ని ఇంకా తర్జన భర్జన ఇవన్నీ ఎట్లా చేయాలి, ఏం సంగతి అని చెప్పేసి ఈ తక్కువ ధరకు ట్యాక్సులు మినహాయించుకొని ఏదైతే మద్యం మనం ఇవ్వబోతున్నామో ప్రభుత్వము, ఇది కూడా గ్రామాలలో వీధిన గ్రామాలలో షాప్స్ పెడుతున్నాం. అంటే ఎవరు చెప్పినండి? ప్రతిపక్షాలకు ఆ శాఖ మంత్రి నేనేమని చెప్పినా. దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో 2200 ఈ అవుట్లెట్స్ అంటే ఈ మన బ్రాండీ షాపులు ఇవి ఈ షాప్స్. అయితే ఏ మద్యాన్ని అయితే మనం ధర తగ్గించి చేయాలనుకుంటున్నామో ఈ 110 బ్రాండ్లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. ఈ బ్రాండ్ ఒకటి తగ్గించింది ఆ మద్యం షాప్లోనే దొరుకుతుంది. దీన్ని గ్రామాలలో మేము కొట్లు పెట్టుకొని కూర్చుంటలేము, ప్రజలనంతా దీన్ని తాగుండి బాగా వచ్చి రెవెన్యూ పెంచుకొని మేము కావాల్సింది మా ప్రభుత్వానికి రెవెన్యూ అని ఎవరికి చెప్పలేదు. కొన్ని 100 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నది ఇప్పుడు దీని మీద ఈ రేటు తగ్గించేసారు అని. ఒకటి ఏం చేసామంటే చాలా తర్జన భర్జన చేసేసి లాస్ట్ రేంజ్ 60 రూపాయల మద్యం ఈ 180 ml ఏదైతే ఉన్నదో అదే 180 ml గుడంబా ప్యాకెట్స్ 20 రూపాయలకు అమ్ముతుంది. ఈ 20 రూపాయలు కొనుక్కొని తాగేటోటి 60 రూపాయలు అయితే పెట్టలేడు. మనం గుడంబా మీద వార్ డిక్లేర్ చేస్తే ఏం చేయాలని చెప్పేసి నష్టం వచ్చినా పర్లేదు, ఆఖరికి 1000-2000 కోట్ల రెవెన్యూ మనకు లాస్ అయినా పర్లేదు, కానీ ఆ జనాన్ని మాత్రం ఖచ్చితంగా కాపాడాలని ముఖ్యమంత్రి గారు పట్టుదలగా ఉన్నారు. అది అప్పుడు ఏం చేశామంటే ఈ 90 ml 10 రూపాయలకి ఏదైతే అమ్ముతారో దానికి దగ్గర అందుబాటులో 15 రూపాయలు పెడతాం ఈ బాటిల్. ఈ 20 రూపాయల సాచెట్ గుడంబాజీ 180 ml దాన్ని 30 రూపాయలకు అందిస్తే ఈ గిడంబాకి ఏదైతే తక్కువ ధరలో వాళ్ళకి అలవాటు పడ్డారో ప్రజానికం అంతా దీనికి అలవాటు పడితే ఇది రెక్టిఫైడ్ ఈఎన్ఏ అది పెట్టేసి ఈ క్వాలిటీలో ఏది ఉందో అది క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా
ప్రభుత్వం కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయి ఆ ప్రజానీకాన్ని కాపాడాలనే ఒక ప్రయత్నం అది. ఆ ప్రయత్నం మేము ఇంకా పాలసీ అనౌన్సే చేయలేదు. ఇంకా అవన్నీ ఉన్నాయి, దాన్ని ఎట్లా చేయాలి ఏమేమి సంగతి అని చెప్పేసి. ఇప్పుడు పట్టణాలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, అక్కడ మద్యం పాలసీలో ఏమాత్రం మార్పులు లేవు. ఇవి ఎట్లా ఉన్నాయో అట్లనే నడుస్తాయి. ఈ గ్రామీణ ప్రాంతాలలో ఎందుకంటే మీరు క్వశ్చన్లు అడిగి నీకు ఉంటుంది, అంత సబ్జెక్ట్ నేనే చెప్పేసి మీరు అడగకూడదు. ఏదో మండల్ యూనిట్ అని అడుగుతారు ఇక మీరు ఎవరైనా. మండల్ యూనిట్ అంటే ఒక్కో మండలంలో ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి, 3 ఉంటాయి. ఏది వైన్ షాప్స్. అవి ఒకటే దగ్గర పెట్టేసి ఆ మండల్ యూనిట్ లెక్క దీన్ని లాటరీ సిస్టంలో టెండర్ సిస్టంలో పెట్టేస్తామని. దాంట్లో మార్పులు లేవు. ఏదో మేము ఎక్స్ట్రా ఆదాయాన్ని ఆశించేది లేదు. ఇప్పుడు ఈ మద్యం కూడా నాకు తెలిసి కొన్ని వందల కోట్ల, ఒకవేళ ఎక్కువ తక్కువ కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి. ఇది ఎంత ఎక్కువ కన్జ్యూమ్ అయితే ప్రభుత్వానికి అంత గండి ఇది. ఇప్పుడు నేను ఒక 300-400 కోట్లు అనుకుంటున్నా. ఇప్పుడున్న సేల్స్ని బట్టి 1,50,000 కేసులకు ఒక 300-400 కోట్లు నష్టం. ఈరోజు బహుశా పత్రిక ఈనాడు సమ్ ఏదో అనుకుంటా, నేను ఈనాడులో రాశాను కానీ మంచిగానే రాశాను కానీ క్లారిటీ ఇవ్వలేదు అందులో. అయితే 150 కేసులకు 300-400 కోట్లు నష్టం వస్తుందా? సపోజ్ ఈ గుడమ్మ డయట్ మానేసేది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేము చేసే చిరు ప్రయత్నం ప్రభుత్వం చేసే దీనికైతే ఒకవేళ ఎక్కువ కేసులు ఇట్లా కన్జ్యూమ్ అయితే ఇంకా ఎక్కువ 100 కోట్లు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇది ఆదాయం వచ్చే వనరు కాదు ఇప్పుడు మాకు ఇది. అయితే చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్ట. ఏం చీప్ లిక్కర్? ఇవన్నీ చీప్ లిక్కర్ కావా? ఇంకా మా ప్రభుత్వం పద్మారావు ఏదని ఇంకా కొత్త రకము లిక్కర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మేము చేసేది కేవలం ఒకటే, ఆ పేద ప్రజానికాన్ని కొన్ని వందల మంది 1000 మంది చస్తున్నారో వాళ్ళని కాపాడవలసిన గురుతరమైన బాధ్యత ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మా ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళని కాపాడడానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. దీంట్లో మేమే కానీ మా ప్రభుత్వం కానీ ఈ మధ్యన నన్నే కవాడు కూడా కెరి నాకు మొన్న 2-3 ఫోన్లు వచ్చినాయి నా వెల్ విషర్స్. అన్న ఆడవాళ్ళంతా మొత్తుకుంటా ఉన్నారు, నువ్వేమో మద్యం పెడుతున్నావు, కిరాణా దుకాణాలలో నేను తిడుతున్నారు. అరే ఈ ఆడవాళ్ళు కిరాణా దుకాణంలో మద్యం పెట్టేంత స్థాయి మన తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. మన ప్యారిస్, లండన్, యుఎస్ఓ కాదు. ఇక ఈ ప్రాంతం ప్రజలు, మన ప్రజలకు కొన్ని కట్టుబాట్లు, కొన్ని విధి విధానాలు ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇంకా అంటే ఏ కిరాణా కొట్లలో మనము మీకు తెలిసినంతలా కిరాణా కొట్లలో మద్యం అమ్ముకునే స్థాయి వచ్చిందా మనకు? అది రాదు. మేము అటువంటి స్కీమ్లో ప్రవేశపెట్టడం లేదు. ఈ గ్రామాన ఇప్పుడు ఈ మేము ధర తక్కువ చేసే మద్యాన్ని కూడా గ్రామాలలో దుకాణాలు పెట్టేసి సారా దుకాణాలు ఈ తక్కువ ధరకు అమ్ముడుపోయే మద్యాన్ని అమ్మం మేము. ఈ మద్యం కూడా 110 రకాలలో 111వ వెరైటీ అయితే తప్ప దీనికి సపరేట్ లేదు. కానీ ఆ పేద ప్రజానికానికి అందుబాటులో ఉండే రేటు మాకు 100 కోట్ల ఈ రెవెన్యూ నష్టం చేసుకొని ఇవ్వాలని ఈ గుడంబ మహమ్మారి నుండి జనాన్ని కాపాడాలి ఒక సదుద్దేశంతో తీసుకుంటున్న స్కీమ్ ఇది. ఏదో రెవెన్యూ పెంచుకోవాలి, ఇంకా 100 కోట్లు ఈ జనమంతా సావాలి, అలా వచ్చినా మాకు ఇది లేదు, మాకు కావాల్సిన దబ్బని గౌరవ ముఖ్యమంత్రి గారు అని లేదు, ఈ శాఖ మంత్రిగా నేనని లేదు, నా అధికారులు అని లేదు. ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అప్పుడే ధర్నాలు, ప్రొటెస్ట్లు అవి ఇవి నేను డైలీ మీడియా మాధ్యమం తర్వాత నేనే చూస్తూ ఉన్నాను. ఇక కొన్ని రాజకీయ పార్టీలు ఆ మధ్యన ఎప్పుడు అసెంబ్లీలో అక్కడ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేసినట్టు, ఉన్నత వర్గాలు దాగే మద్యం పైన ట్యాక్స్ తక్కువ ఉంది, పేద వర్గాలు దాగే ఇటువంటి లిక్కర్ పైన ట్యాక్స్ ఎక్కువ ఉంది, ఈ లిక్కర్ మీద మీరు ధర దించాలి అని చెప్పి ఇది ఆన్ రికార్డ్ ఒక కమిటీ వేశారు. అందులో అడిగిన దాఖలాలు ఉన్నాయి. ఎవరికండి వాళ్ళ గీత వృత్తిదారులు నష్టపోతారని? నేను గౌండుగానా? ఆ సామాజిక వర్గంలో నేను పుట్టలేదా? 5-6 సంవత్సరాలు చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా కుట్టే వీళ్ళంతా తలలు ఎక్కడ పెట్టుకుంటారండి వీళ్ళు? ఈరోజు ధర్నాలు చేస్తే గౌడ జాతిని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఏ జాతి మీ ఇవ్వడున్నది అసలు? గౌడ జాతి మీ పార్టీలకు అనుబంధంగా ఉండే కొద్దిమందిని తీసుకొని గౌడ్ల నోరు కొడు. నేను ఒక గౌడ జాతిలో పుట్టినోని గౌడ వర్గానికి నేను వాళ్ళ నోరు కొడుతున్నా? దాని గురించే నేను హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ తీసుకొని హైదరాబాద్లో కళ్ళు కంపౌండ్లు ఓపెన్ చేయించింది వాళ్ళ నోర్లు కొట్టడానిక, లేకుంటే వాళ్ళతో ఇతరత్ర ఏదైనా ఆశపడా? నా జాతి బాగోవాలి నాకంటే ఎక్కువ ఎవరుకుంటాయండి? ఇంకా 6 సంవత్సరాలు చనిపోయిన కుటుంబాలు
ఎక్స్గ్రేషియా ఇక ఇయ్యరు ఈ అడ్డమైన ప్రభుత్వాలు అని చెప్పేసి ఆశలు వదులుకున్నప్పుడు నేను ఇది చేసి నేను మెదక్ ఇన్ఛార్జ్గా ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కొమరవెల్లి దేవస్థానం దగ్గర నాకు ఈ తోటలు బంగ్లాలు ఇవన్నీ నచ్చాయని ఓ దేవస్థానం చోటులో బస చేసినాం ఒక 20 రోజులు. అప్పుడు ఆ పేద వర్గాల నుంచి నా కాలం ఏమంటే ఏందమ్మా కాలం మొక్కుతున్నావు అంటే మా ఆయన చచ్చిపోయి 5 సంవత్సరాలు మా కుటుంబానికి ఏమి ఆధారం లేదు, ప్రభుత్వం ఇచ్చే 2 లక్షలు ఎగ్జిస్ట్గా రాలేదు, ఎన్నేళ్ళు అయిందా 4 ఏళ్ళు అయ్యాయి ఇట్లా అని చెప్పేసి అక్కడ ఉండి వచ్చిన తర్వాత నా డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్ అందరూ తీసేసి అసలు ఏంది ఎగ్జిస్ట్గా సంగతి అని తీస్తే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి మొదలుకొని 6 సంవత్సరాల దానిక చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేస్ చేయాలి. అదే అండి ప్రతిపక్ష పార్టీల పాత్ర. అప్పుడు లేరా మీరు ఈ సిస్టంలో లేరా? నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడి 30 కోట్లు శాంక్షన్ చేయించుకొని ఆ పేద గౌడలకు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు డైరెక్షన్ ఇచ్చిన దగ్గర బస్సు కిరాయిలు ఇవన్నీ పెట్టుకోలేరు, మన వాహనాలలో అలా ఖర్చు కాకుండా తీసుకురండి రవీంద్ర భారతికి పిలిపించేసి వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టేసి చెక్స్ ఇచ్చి పంపించిన. అదే నాకున్న ప్రేమ గౌడ జాతి మీద. వీళ్ళంతా లేరా? వీళ్ళ పార్టీల ప్రభుత్వాలు లేవు. అప్పుడు ఒకరైనా నోరెత్తిరా 4-5 సంవత్సరాలు గీత కార్మికునికి ఎగ్జిక్యూట్ చేయకుంటే ఎందుకు ఇస్తలేరు అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడున్నారు మీరు అంతా? అప్పుడు ఇంకోటి ఏదైతే ప్రజానీకానికి మేము మందు పెడుతున్నామని మందు ఏం పెడతలేమని మీకు చెప్పినా ఇంకా మళ్ళీ చెప్పేది లేదు. ఏ అసలు ప్రతిపక్ష పార్టీల వ్యూహం ఏంది? అసలు గుడంబ దాగి చనిపోమని చెప్తుండ్రా, లే వాళ్ళని కాపాడదామంటుర్రా? అసలు మీ పంతా ఏంది? ఇప్పుడు తాగేటోళ్ళని అట్లే తాగి చనిపోమని చెప్తున్నారు. ఈ ప్రజలకు అసలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? వాళ్ళని కాపాడదామనుకుంటున్నారా, లే ఇంకా ఇటువంటి అడ్డమైన సారాలన్నీ తాగి చనిపోమంటున్నారా? ఒక సదుద్దేశంతో ఆదాయాన్ని లెక్క చేయకుండా ఒక సంవత్సరం వచ్చే ఆదాయంలో కొన్ని 100 కోట్లు కోల్పోయి ఒక విధానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా మీరు నిలదీయండి. ప్రభుత్వం తరఫున ఏదైనా తప్పుడు సమాచారము డబ్బులకే ఇదంతా చేస్తున్నాం అని చెప్తే ఎస్, డెమోక్రసీ కంట్రీలో మీకు ఆ రైట్ ఉంది, రండి ప్లాట్ఫామ్లో మీకు రండి. ఇవన్నీ చేసే ముందు అసలు మెయిన్ ఏంది? ప్రభుత్వం అయినా ఈ పార్టీలన్నీ అసలు ఈ పొలిటికల్ పార్టీలు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ చచ్చుపడిపోయినాయి. ఈ పార్టీలకు అసలు ఏదైనా ఉంటే ప్రభుత్వం పైన ఏం లేదు, ఆ పార్టీలకు దిక్కు దివానం లేకుండా పోయింది. ఏం చేయాలిగా? ఒక కథ తీయాలి. ఏం కథ? ఏదో మద్యం పెడుతుంది, చీప్ లిక్కర్ వచ్చి, ఇవన్నీ చీప్ లిక్కర్ కావా? ఏం చీప్ లిక్కర్ ప్రవేశపెడుతున్నాం మేము? దేశంలో లేని లిక్కర్ తెస్తున్నాం మేము చెప్పినామా? ఉన్న దాంట్లో ట్యాక్స్ తగ్గించుకొని ఆ జనాన్ని కాపాడాలని ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతి శాఖది బడ్జెట్ ఉంటుంది మాకు, సేల్ ట్యాక్స్, ఎక్సైజ్ గిట్ట. ఇది కన్సూమ్ అయితే ఎన్ని 100 కోట్లు పోతాయని చెప్పి నాకు ఎక్సైజ్ మినిస్టర్గా నా భయం నాకున్నది.